తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఇంకా స్టార్ట్ చేద్దామా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము డ్రోన్ అయితే అన్బాక్సింగ్ చేద్దాము. ఇది డ్రోన్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇది నాకు ఎంత పడింది, ఎలా ఉంది అన్నీ చూద్దాము. మీకు అందరికీ తెలుసు, మనం కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినాం కాబట్టి అందుకోసం నేను డ్రోన్ అయితే తీసుకున్నాను. బట్ మన దగ్గర ఒక 20,000 30,000 పెట్టేంత డ్రోన్ అయితే తీసుకోలేదు. మనం వచ్చేసి ఒక 2,000 లోపు అయితే ఒక డ్రోన్ తీసుకున్నాము. ఆ డ్రోన్ అయితే ఈరోజు అన్బాక్సింగ్ చేద్దాము. ఎలా ఉంది, నాకు ఎలా అనిపించింది ఈ డ్రోన్ నుంచి అని చెప్పి మొత్తం అంతా చూద్దాము. రండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం, ఓకేనా? ఇదైతే నేను అమెజాన్లో తీసుకున్నాను డ్రోను. మనకు వచ్చేసి 2,000 లోపు అయితే పడింది. నేను చెప్తా తర్వాత. ఫస్ట్ అయితే ఓపెన్ చేసేద్దాం. ప్యాక్ అయితే ఇలా వచ్చింది. ఫుల్ సేఫ్టీగా అయితే ఇచ్చినారు ప్యాక్. చూద్దాం, ఓపెన్ చేద్దాం. ఫుల్ సేఫ్టీగా ఇచ్చేసిన ప్యాక్. వావ్, బాక్స్లో వచ్చింది. చూద్దాం ఎట్టుందో. మనమైతే ఫస్ట్ టైం ఇంకా డ్రోన్ అయితే ఇంతవరకు వాడలేదు, ఇంతవరకు డ్రోన్ అయితే తీసుకోలేదు. క్యారీ బ్యాగ్ కూడా ఉంది. చూద్దాం ఎలా ఉందో. వా, ఇలా ఇచ్చిన ఐటమ్స్ అన్ని. డ్రోను, రిమోట్ కంట్రోల్. ఫస్ట్ అయితే డ్రోను, ఇది డ్రోన్ అన్నమాట. ఇది డ్రోన్, ఇలా ఉంది డ్రోన్. కెమెరా, డ్యూయల్ కెమెరా. ఇక్కడ ఒకటి డ్యూయల్ కెమెరా ఉంది. చూద్దాం ఫస్ట్ అయితే డ్రోన్ ఎలా ఉంది. ఇది డ్రోన్ అయితే ఇలా ఉంది. డ్రోన్ అయితే ఇలా ఉంది. బిల్డ్ క్వాలిటీ అంతా గొప్పగా అయితే లేదు, అంత గొప్పగా అయితే బిల్డ్ క్వాలిటీ లేదు. చూద్దాం. ఇంకా బాక్స్లో వచ్చేసి ప్రొపెల్లర్ గార్డ్స్ ఉన్నాయి. ప్రొపెల్లర్స్ గార్డ్స్ ఉన్నాయి. ఇవి గార్డ్స్ ఏమంటే మనం డ్రోన్ ఫ్లై చేసినప్పుడు డ్యామేజ్ కాకుండా ఈ గార్డ్స్ అయితే పనిచేస్తాయి. ప్రొపెల్లర్ గార్డ్స్, ప్రొపెల్లర్ గార్డ్స్. తర్వాత ఫ్లై చేసినప్పుడు వింగ్స్ కావాలంటే మనం ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు కొత్తగా వింగ్స్ అయితే మళ్ళీ ఇంకోటి అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. వింగ్స్ అయితే ఇచ్చినారు. ప్రొపెల్లర్ గార్డ్స్, వింగ్స్. తర్వాత స్క్రూ డ్రైవర్ అయితే వచ్చింది మనం వింగ్స్ ఇచ్చేసుకోవడానికి. తర్వాత బ్యాటరీ. ఇది బ్యాటరీ వచ్చేసి లిథియం పాలిమర్ బ్యాటరీ. ఇది మనం బ్యాటరీ అయితే కనెక్ట్ చేద్దామా? ఫస్ట్ అయితే మనం బ్యాటరీ అయితే కనెక్ట్ చేద్దాం. ఎలా ఉంది ఏంటి? బ్యాటరీ అయితే పెట్టేసినాం. డ్రోన్
బ్యాటరీ అయితే పెట్టేసినాం, ఎలా వర్క్ అవుతుందో మనకైతే తెలీదు. ఇది వచ్చేసి ఆర్సీ రిమోట్ కంట్రోల్. దీనికి నార్మల్ బ్యాటరీ సేల్ అనమాట. మన దగ్గర ఇంట్లో గడియారం అనుకుంటాయి కదా, అలాంటి బ్యాటరీస్ అయితే వేయాలన్నమాట. ఇక్కడ వాళ్ళు బ్యాటరీ ప్రొవైడ్ చేయలేదు, బ్యాటరీ అయితే ఇలా బ్యాటరీ ప్రొవైడ్ చేయలేదు. ఇది వచ్చేసి మనం మొబైల్ పెట్టుకునేకైతే ఇక్కడ ఇది ఉంది, మొబైల్ పెట్టుకునేది. మొబైల్ కెమెరా అయితే ఇది ప్రస్తుతానికి అయితే డ్రోన్ అయితే ఆన్ చేద్దామా. లైట్ అయితే వెలుగుతుంది. లైట్ కెమెరా ఎలా వస్తుందో ఏమైతే మనకైతే తెలీదు. ప్రస్తుతానికైతే డ్రోన్ అయితే ఆన్ అయింది. మనం దీనికి బ్యాటరీ వేసి ఆర్సీకి దీనికి బ్యాటరీలు వేసి ట్రై చేద్దాం, ఎలా ఉంది ఏంటి అనేది ట్రై చేద్దాం. ఓకేనా. లైట్ బ్లూ లైట్ పడుతుంది చూడండి. కెమెరా ఇది ఎలా వర్క్ అవుతుందో మనకైతే తెలియదు, చూద్దాం. ప్రస్తుతానికైతే బాక్స్లో ఇంతే వచ్చింది. డ్రోన్, రిమోట్ కంట్రోలర్, ప్రొపెల్లర్ గార్డ్స్, తర్వాత వింగ్స్, 4 వింగ్స్ ఎక్స్ట్రా అంతే. తర్వాత ఛార్జర్, మనం బ్యాటరీకి ఛార్జ్ చేయడానికి ఛార్జర్. ఈ బాక్స్ అయితే ఇంతే. బాక్స్లో అయితే ఇంత వచ్చింది. ఇది రీఛార్జబుల్ బ్యాటరీ. కట్ చూసారా, ఇక్కడ చూడండి. దీనికి ఛార్జింగ్ చేసుకోవడానికి రీఛార్జబుల్ బ్యాటరీ. ఇది లిథియం పాలిమర్ బ్యాటరీ. ఇది వచ్చేసి కెపాసిటీ ఎంత అనేది అయితే నాకైతే తెలీదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. కెపాసిటీ ఎంత ఉందని అయితే నాకైతే తెలీదు. ప్రస్తుతానికైతే మనం చూద్దాం. ఫ్లై చేసి డ్రోన్ ఆన్ చేసి కెమెరా క్లారిటీ ఎలా ఉంది అని చూద్దాం తర్వాత. ఓకేనా. డ్రోన్, ఆర్సీ, డ్రోన్, ప్రొపెల్లర్ గార్డ్స్ అండ్ వింగ్స్ ఇంతే. బాక్స్లో అయితే ఇది వచ్చింది. ఇది యూజర్ మాన్యువల్ కూడా వచ్చింది. యూజర్ మాన్యువల్ మొత్తం అంతా ఇంగ్లీష్, చైనాలో ఉంది చూడండి. చైనాలో ఉంది. తర్వాత ఇటు సైడ్ ఇంగ్లీష్లో ఉంది. Please whatever. Please I want to reach 1 million likes. So please Okay, thank you. మొత్తం అంతా ఇంగ్లీష్, చైనాలో ఉందా. ఇంగ్లీష్ రాదు, చైనాలో వేస్ట్. మనమైతే వేస్ట్. మనకైతే ఇంగ్లీష్ రాదు, చైనాలో రాదు. ఓకే. తర్వాత మనము డ్రోన్ ఫ్లై చేద్దాం. సరే, కెమెరా ఆన్ చేస్తాము, ఎలా వస్తుందో చూద్దాం. నాకు తెలిసి పెద్ద క్లారిటీ అయితే ఉండదు, ఎందుకంటే 2000 కదా, అందుకని పెద్ద క్లారిటీ అయితే ఉండదు. బట్ ఉన్నంతట్లో ఉండొచ్చు. చూద్దాం, ఆన్ చేసి చూద్దాం నెక్స్ట్. ఓకేనా. ఫ్రెండ్స్ చూస్తారు కదా డ్రోన్, కెమెరా ఎలా ఉంది, డ్రోన్ ఎలా ఉంది చూసారు కదా.
నాకైతే కెమెరా అయితే పెద్దగా నచ్చలేదు అనమాట. డ్రోన్ కూడా ఏమంతా బాగలేదు, వేస్ట్. 2000 అంటే వేస్ట్. నన్ను అడిగితే 2000 తీసుకునేది వేస్ట్. దీనికంటే తీసుకోకుండా ఉండేదే మంచిది. బట్ అందుకని నేనైతే దీన్నైతే సజెస్ట్ చేయను, మీరైతే తీసుకోవద్దండి. ఇది మోడల్ వచ్చేసి E88 Pro అని డ్రోన్ అమెజాన్లో ఉంది. నాకైతే అంతగా నచ్చలేదు అనమాట. ఇది ఎవరికైతే నచ్చుతుందంటే కిడ్స్కి అయితే బాగుంటుంది. బట్ మనం వీడియో తీయాలి, అప్లోడ్ చేసుకోవాలంటే మాత్రం కుదరదు. కిడ్స్కి అయితే ఆడుకోవడానికి అయితే సరిపోతుంది. అంత తప్పితే మనం యూజ్ చేయడానికి అయితే ఇది అసలు బాగుండదు. నేనైతే పర్చేస్ చేయలేదని చెప్తాను. ఈరోజైతే ఇంతే వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ వస్తుంటాయి. ఆ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈరోజుకైతే ఈ వీడియో ఓకే, బాయ్. ఓకే బ్రదర్స్, ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.